ఓయ్ హాయ్ అన్నయ్య. చాలా సేపు నుంచి వెయిట్ నో చేస్తున్నా. ప్రాబ్లం అన్నయ్య. సారీ రా. ఎలా ఉన్నారా? బాగున్నాను అన్నయ్య, మీరెలా ఉన్నారు? గుడ్ టు సీ యూ అన్నయ్య. తీసుకోండి. థ్యాంక్స్. అన్నయ్య, నేను ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానో తెలుసా? ముఖ్యమైన వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఎవరినమ్మా? పేరు శివ, సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు. మేము ఒక 4 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నామన్నయ్య. మా మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్నయ్య. మీరు తన్ని కలిసి మాట్లాడారంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. హి ఇస్ ఎ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. గుడ్. హలో, ఎక్కడున్నావురా? సారీ డార్లింగ్, మా బాస్ తో మీటింగ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా, ఈ రోజు రాలేనురా. మా అన్నయ్య నీ కోసం వెయిట్ చేస్తున్నారు. తనకి నిన్ను ఇంట్రో చేద్దామని నేను రమ్మన్నాను. ఇలా చేసావేంట్రా? సారీ రమంగారావు, ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీట్ అవుదాం, ఓకేనా? ఓకేరా, బాయ్ బాయ్. సారీ అన్నయ్య, తను ఇప్పుడు రాలేడంట. ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఫోన్లో అతని ఫోటో ఉంటుంది కదా, అది చూపించు. నో, మీరు తన్ని డైరెక్ట్ గా కలిసి తీరాల్సిందే. ఓ, అయితే ఇంకో రోజు మీట్ అవుదాం. ఓకే అన్నయ్య. సార్, ఎవరు కావాలి? నేను ఇన్స్పెక్టర్ శివరామన్, కమింగ్ ఫ్రమ్ వైజాగ్. మీ అమ్మాయి సూసైడ్ కేసు గురించి విచారణ చేయాలి. ప్లీజ్ లోపలికి రండి. కూర్చోండి. చావడానికి ముందు విరక్తిగా మనసుకు బాధ కలిగించేలా ఏమైనా మాట్లాడారా? బాగా ఆలోచించండి. అలా ఏం లేదు సార్. చనిపోవటానికి ముందు రోజు కూడా ఫోన్లో నాతో సంతోషంగానే మాట్లాడింది. నాన్న పెళ్లి చేసుకుంటాను, అబ్బాయిని చూడండి అంది. మీరు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, కానీ ఇంత సడన్ గా చనిపోతుందని మేము అసలు అనుకోలేదు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఫాలో చేస్తున్నానని ఫోన్లో మాట్లాడి బాగా ఇబ్బంది పెడుతున్నారని మీతో ఏమైనా చెప్పారా? వెరీ ఓపెన్ టైప్ సార్ తను. చాలా ధైర్యమైన పిల్ల కూడా తను. ఎవరితోనూ గొడవ పడకుండా జాగ్రత్తగా ఉంటుంది. మేము చేసిన ఒకే ఒక తప్పు తనని వైజాగ్కి జాబుకు పంపించడం. మాకు లేక లేక పుట్టిన ఒకే ఒక ఆడపిల్ల సార్ తను. చిన్న చీమకు కూడా అపకారం చేసి ఎరుగదు. ఇలా అన్యాయంగా చనిపోయింది సార్. ఏదైనా యాక్సిడెంట్, వ్యాధి అని పోయినా నా కూతురు జీవితం ఇంతే అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ కారణం ఏంటో తెలియకుండానే పోయిందే. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. తను తప్ప మాకు ఇంకెవరూ లేరు సార్. మేమెందుకు జీవించాలి? తను వెళ్ళిన చోటుకే మేము వెళ్ళిపోతాం సార్. మీరు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. మీ అమ్మాయి చావుకు కారణమైన వాళ్ళని నేను త్వరలోనే కనిపెడతాను. మీరు ధైర్యంగా ఉండండి. నమస్తే అన్నా. సార్ రండి సార్. ఏంటన్నా ఫోన్ ఏమైంది? సార్ దీన్ని బాగు చేయలేకపోయాం సార్. ఎందుకని? యాక్చువల్గా మదర్ బోర్డ్ ప్రాబ్లం. చాలా ట్రై చేశాను కానీ కాలేదు. ఈ మోడల్ పార్ట్స్ అన్ని దొరకడం లేదు సార్. మీరు కొత్త ఫోన్ తీసుకోండి సార్. అలాగా? అవును సార్. మెమరీ కార్డు బాగానే ఉంది, ఇంకేదైనా ఫోన్లో వేసి యూజ్ చేసుకోండి సార్. సరే అన్న, వెళ్ళొస్తాను. సరే సార్. హలో సార్. చూడవా ఏంటి ఏమైంది అసలు అమ్మాయి సూసైడ్ కేసు? అదే సార్ ఎంక్వైరీ చేస్తున్నా. ఏంటి ఇంకా ఎంక్వైరీ అంటావు? ఒక చిన్న కేసు, దీన్ని ఇంకా లాగుతున్నావేంటి? లాగా లేదు సార్, ఈ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి.
లోతుగా విచారిస్తున్నాను. త్వరలోనే రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను సార్. అరే ఇలాంటి చెత్త కారణాలు అది చెప్పమాక. ఏంటి నాకు త్వరగా పని ముగించాలి, అర్థమైందా? ఎస్ సార్. నేను చేసే ఈ వంట టేస్ట్తో జీవితాంతం నాకు బానిసగా ఉండిపోవాలి. నువ్వు చదువుతున్నది మా కథే. మా జీవితంలో జరిగిన నిజమైన కథ. మా సమస్య నీకు అర్థమైంది కదా? మా శత్రువు ఇప్పుడు నీకు శత్రువే. మేము చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి మా శత్రువుని చంపే. నో, నన్ను ఎవరు మోటివేట్ చేయలేరు. నేనుగానే ఉంటాను. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరు. నీ మనసు ఇప్పుడు మా కంట్రోల్లో ఉంది. తప్పించుకోవాలనుకోకు. నీ వల్ల అది కాదు. ఇప్పుడు మేము చెప్పింది మాత్రమే నువ్వు చెయ్యాలి. నో, నేను చెయ్యను. ఆ కత్తిని తీసుకో. నీ చెయ్యి కోసుకో. నీకు నొప్పెట్టదు. ధైర్యంగా చెయ్యి. వాడి కోసం కష్టపడి వంట చేస్తుంటే ఏంటి వీడు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. శివా, 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 రే శివా. శివా, రే శివా, రే శివా, ఏమైందిరా? ఏంట్రా ఇది రక్తం? శివా, 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 ఓ నో. నీళ్ళు, నీళ్ళు. రే మూర్ఖుడా, ఎందుకురా ఇలా చేస్తున్నావు?
వెళ్ళు వెళ్ళి తన్ని చంపు. వెళ్ళు, వెంటనే వెళ్ళు. అన్నయ్య చెప్పరా. అన్నయ్య ఏయ్, ప్రియాంక ఏమైంది? శివ సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వేం భయపడకు, నేను అక్కడికే వస్తున్నా. నన్ను చంపాలని చూస్తున్నాడు. నేను పక్కనే ఉన్నానమ్మా, వస్తున్నాను. నువ్వు భయపడకుండా ఉండు. త్వరగా రా అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య. వస్తున్నా వస్తున్నా త్వరగా. ప్లీజ్ అన్నయ్య. స్పీడ్గా పోనీ. హలో, వద్దురా వద్దురా శివ, ప్లీజ్ వదిలేరా. హలో, హలో, హలో. ప్లీజ్ రా, నన్ను వదిలేరా, నన్ను వదిలే. ఇక్కడే ఆపండి. ప్రియాంక, ప్రియాంక. నువ్వు ఇకపై ప్రాణాలతో ఉండకూడదు. చచ్చిపో. ప్రియాంక, ప్రియాంక. ప్రియాంక, ప్రియాంక. సారీ అన్నయ్య, ఇంకొక రోజు ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నీ ఫోన్లో తన ఫోటో ఉంటుంది కదా, అది చూపించు. మీరు తన్ని డైరెక్ట్ గానే కలవాలి. శివ, శివ.
టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.